మరి అన్ని విషయం ఏం చేద్దామండి? ఆయన్ని కాపాడడం ఎవరి తరం కాదు. ఆ శివరావు ఫ్యాక్టరీలో నుంచి సాక్ష్యాలు సంపాదిస్తాను. వాడి మీదనా? అలాంటి వాళ్లతో రిస్క్ పెట్టుకోవద్దు అంటే వింటం లేదు. వాడి అసలు రూపం తెలిసిన మీలాంటి వాళ్ళు కూడా మౌనంగా ఉంటే ఎలాగండి? మీరే తప్పు చేయలేదని నాకు తెలుసు బాబు. హలో రవీంద్ర గారు. నమస్తే సార్. చెప్పండి, ఎలా ఉన్నారు? మీ అమ్మాయి బాగా చదువుతుందా? మీ దయ వల్ల బాగానే చదువుతోంది సార్. మీకు ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏ విషయం అండి? నకిలీ మందుల కేసులో రాంప్రసాద్ గారిని అరెస్ట్ చేశాం. సాక్ష్యాలన్నీ బలంగా ఉన్నాయి కాబట్టి శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అతని గురించి నాకెందుకు చెప్తున్నారు? అతనికి సాయం చేయమని చెప్పడానికి మీకు ఫోన్ చేయలేదు సార్. నిజానికి అతనికి ఏ పాపం తెలియదు. ఇదంతా శివరావు ప్లాన్. ఏంటి రవీంద్ర గారు మీరు చెప్పేది? నిజమండి. శివరావు గుమస్తా వచ్చి రాంప్రసాద్తో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆర్యా పిల్లల్ని ఏం చేస్తాడో అన్న భయంతో ఆ గుమస్తా నిజం చెప్పడం లేదు. రాంప్రసాద్ అతని కూతురు పెళ్లికి కూడా డబ్బు సాయం చేశాడంట. అంటే రాంప్రసాద్కి ఏ సంబంధం లేదా? నేను విన్నదాన్ని బట్టి పాపం అతనికి ఏ సంబంధం లేదు సార్. శివరావే కావాలని ఇరికించాడు. ఇప్పుడు అతనికి ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కొంచెం మీరే ఆలోచించండి. పాపం చేయని తప్పుకి రాంప్రసాద్ శిక్షణ అనుభవించబోతున్నాడు. అతనికి ఏదైనా సాయం చేయాలి అంటే మీరే చేయాలి. తర్వాత మీ ఇష్టం. మీ దృష్టికి తీసుకురావడం నా బాధ్యతని నేను మీకు ఫోన్ చేసి చెప్తున్నాను. ఉంటాను సార్. ఓకే. రాజా, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు శంకర్, సిఐ రవీంద్ర గారు ఫోన్ చేశారు. ఏంటంట? రాంప్రసాద్ గారి విషయంలో మనం పొరపాటు పడ్డాం శంకర్. పొరపాట? అవును. ఆ నకిలీ మందులు మనం రాంప్రసాద్ తయారు చేస్తున్నాడు అనుకున్నాం. అలా అనుకునే నేను జైలుకు వెళ్ళి అతన్ని తిట్టొచ్చాను. కానీ రవీంద్ర గారు చెప్పాకే అర్థమైంది ఇదంతా శివరావు చేసిన పని అని. ఆయనకెవరు చెప్పారంట? శివరావు గుమస్తా వచ్చి రాంప్రసాద్తో మాట్లాడుతుంటే విని నాకు ఫోన్ చేసి చెప్పారు. సరే, ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అదేంటి శంకర్ అలా అంటావు? పాపం చెయ్యని తప్పుకి రాంప్రసాద్ శిక్ష అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుందామా? ఈ విషయంలో అతను తప్పు చేయలేదేమో, కానీ నీ విషయంలో అతను చేసింది ప్రతిదీ తప్పే. అలాంటి వ్యక్తిని పాపం అంటున్నావా? మన విషయంలో తప్పు చేశాడు అని అన్యాయంగా అతనికి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకుందామా? అనుభవించనివ్వు. అన్ని తప్పులకి కలిపి ఆ దేవుడే శిక్ష విధించుంటాడు. అతనేదో తప్పు చేశాడు అని మనము తప్పు చేద్దామా? ఎంతైనా అతను లలిత తండ్రి. నా విషయంలో అతను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా వ్యక్తిగతంగా అతను అంత పెద్ద చెడ్డవాడేం కాదు. ఏమో, అదంతా నాకు తెలియదు. అతని గురించి ఆలోచించడం మాత్రం అనవసరం. లేదు శంకర్, అతనికి శిక్ష పడటం అంటే తెలిసి తెలిసి మనం శివరావుని కాపాడటమే. ఈరోజు రాంప్రసాద్ మీద తను చేసిన తప్పులన్నీ వేసి అతను తప్పించుకుంటున్నాడు. అంటే తెలిసి తెలిసి మనం ఒక నేరస్తుడిని కాపాడినట్టు అవుతుంది. ఈ కేసులో తప్పించుకున్నాడు అంటే ఆ ధైర్యంతో వాడు మరిన్ని తప్పులు చేస్తాడు. నకిలీ మందులమ్మి జనాల ప్రాణాలు తీస్తాడు. ఆ అవకాశం వాడికి ఇవ్వకూడదు అంటే మనం రాంప్రసాద్ని కాపాడాలి శంకర్.
ఇన్ని అవమానాలు చేసినా ఆ రాంప్రసాద్ గురించి ఇంకా ఆలోచిస్తున్నావేంటి రాజా? నేను ఆలోచిస్తున్నది రామ్ ప్రసాద్ని తప్పించాలని కాదు, శివరావు తప్పించుకోకూడదు అని. నీకు ద్రోహం చేసిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించగలవేమో, కానీ నేనలా ఆలోచించలేను. ముఖ్యంగా ఆ రాంప్రసాద్ విషయంలో. ఆ రాంప్రసాద్ గురించి నీకెందుకురా అంత ఇది? అలా అనుకుని వదిలేస్తే బాధపడేది అతను మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా. అందుకే ఆ రామ్ ప్రసాద్ని మనమే కాపాడాలి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను కాదు, నువ్వే చెయ్యాలి. నేనా? నేనేం చేయాలరా? చెప్తాను. రే, ఏం భయం లేదు, నేను చూసుకుంటాను. అయ్యా, ఏం పంతులు, ఎంతసేపు అయ్యా? డబ్బులు డ్రా చేసావా? చేశానండి అయ్యా. ఆటో కోసం చూస్తున్నానయ్యా. తొందరగా రావయ్యా, అవతల రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. వాళ్ళు ఇప్పటికే 10 సార్లు ఫోన్ చేశారయ్యా. వచ్చేస్తానయ్యా, ఆటో దొరకగానే వచ్చేస్తానయ్యా. అబ్బా, ఆటోలో వస్తావో పరిగెత్తుకుంటూ వస్తావో నాకు తెలీదు. 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి, సరేనా? అలాగేనండి అయ్యా. ఆటో, ఎక్కడికి వెళ్ళాలి సార్? అడ్రస్ చెప్తా గానీ నువ్వు అర్జెంటుగా పోనీ. అవతల మా అయ్యగారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. 10 నిమిషాల్లో తీసుకెళ్తా. త్వరగా పోనీవయ్యా. ఏమయ్యా, ఇటెక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్ళమన్నాను, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏంటి ఇక్కడ ఆపావు? ఏయ్, ఏంటి ఇక్కడ ఆపావు? మర్యాదగా పెట్టిచ్చేయి. నేనివ్వను, ఇందులో మా అయ్యగారి డబ్బు ఉంది. ఉంది కాబట్టి అడుగుతున్నా, మర్యాదగా ఇస్తావా చస్తావా? నేను ఈ డబ్బు తీసుకెళ్ళకపోతే మా అయ్యగారు నన్ను చంపేస్తారు.
ఇవ్వకపోతే నేను చంపేస్తా. ఈ చెట్లు చూసావుగా, ప్రతి చెట్టు కింద ఒక్కో శవం ఉంటుంది. అన్నీ నీకులాగే ఇవ్వనని ఎదురు తిరిగిన వాళ్ళవే. ఏయ్, ఇవ్వు. నేనివ్వను. ఇస్తావా లేదా? నేనివ్వను. పొడుస్తా నీ. ఒరేయ్ ఆగరా, ఆగరా, ఆగో, ఆగరా, అయ్యో ఆగరా, ఆగరా, ఆగో, ఆగరా, ఆపరా, 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 ఆపరా. ఆ శివరావు నన్ను చంపేస్తాడ్రా. ఇప్పుడు ఏం చేయాలరా? నా కర్మరా బాబు. అయ్యా, రావయ్య పంతులు. ఏమిటి ఇంత ఆలస్యమైంది? డబ్బేది? అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. డబ్బు తీసుకుని వస్తుంటే ఆటో వాడు కత్తి చూపించి బెదిరించి డబ్బు లాక్కుపోయాడండి అయ్యా. అవునా? అలా ఎలా లాక్కుపోతాడయ్యా? డబ్బు విషయం ముందుగానే తెలిసినట్టు. అది నాకు అర్థం కావటం లేదయ్యా. ఇంతకీ ఆ డబ్బు తీసుకుపోయిన వాడు ఇతనేనా? చూడు. వీడేనండి అయ్యా, మన డబ్బు లాక్కుపోయింది వీడే. ఎరా, కత్తి చూపించి మా డబ్బు లాక్కుపోతావా? ఏదిరా డబ్బు చెప్పరా? పంతులు, బాగా నటిస్తున్నావయ్యా. అయ్యా, డబ్బు లాక్కుపోయాడని నువ్వంటున్నావు. ఆ అబ్బాయి అలా అంటలేదే. అబ్బాయి, నువ్వు చెప్పు, అసలు ఏం జరిగింది? సార్, ఈ మనిషి నా ఆటోలో ఎప్పుడూ ఎక్కుతుంటాడండి. కొంచెం పరిచయం ఉంది. ఇలా బ్యాంకులో పెద్ద మొత్తం డ్రా చేస్తున్నాను, నేను ఇచ్చిన సూట్ కేసు తీసుకుని నువ్వు వెళ్ళిపో, ఎవరో డబ్బు లాక్కొని వెళ్ళిపోయాడని చెప్పుకుంటానన్నాడండి. నీకెంత మాత్రం ఇస్తానన్నాడేమిటి? ఓ 1,00,000 ఇస్తానన్నాడండి. కానీ ఈ డబ్బు మీది అని తెలిసిన తర్వాత ఈ పెద్ద మనిషి మీలాంటి 10 మందికి సాయం చేసే మంచి మనిషిని మోసం చేస్తున్నాడని అర్థమైందండి. అందుకే నేరుగా మీ దగ్గరికే వచ్చేసా. అయ్యా, వీడు అబద్ధం చెప్తున్నాడయ్యా. ఏరా, ఇంతకుముందు నన్ను ఎప్పుడైనా చూసామంటరా? ఆటో ఎక్కగానే కత్తి చూపించి డబ్బులు లాక్కుని అయ్యగారి దగ్గర నన్ను చెడ్డవాణి చేస్తున్నావా? నోర్మోయ్! వాడు డబ్బులు దొంగతనం చేసి ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాడు పంతులు? నా మీద అభిమానంతో తిరిగి వచ్చాడు గాని లేదంటే నువ్వు సొమ్ము మొత్తం ఎత్తేసేవాడివేగా. అయ్యా, ఇన్నేళ్లుగా మీ దగ్గర నమ్మిన బంటులా పనిచేస్తున్నాను. ఏనాడైనా చిన్న పొరపాటు చేశానా? నా సూత్రం నాకే చెబితే ఎలాగా పంతులు? ఎంత నమ్మితే అంత మోసం చెయ్యొచ్చు. అందుకే ఎన్నాళ్ళు నమ్మకంగా నటించావు. అయ్యా, మీరు నన్ను అనుమానిస్తున్నారా? వీడెవడో కావాలని నన్ను దొంగని చేస్తున్నాడయ్యా. ఏమయ్యా పంతులు, నువ్వేమో డబ్బు మాయించేయాలనుకున్నావు, అతనేమో మొత్తం డబ్బంతా తెచ్చి
జరిగింది ఇది అని చెప్పి నా డబ్బు నాకిచ్చాడు. ఎవరిని నమ్మమంటావు? లక్షలు తిరిగిచ్చిన అతన్నా, లక్షలు పోయాయి అంటున్న నిన్న? అయ్యా, నేను చెప్పేది నిజమయ్యా. మా అమ్మ తోడు, నాకే పాపం తెలియదయ్యా. పోయిన మీ అమ్మ మీద ఒట్టేం వేస్తావులేవయ్యా? నా బిడ్డ మీద ఒట్టయ్యా. చెయ్యి నోరుముయ్. కుక్కలాగా నా దగ్గర విశ్వాసంగా పడి ఉంటావనుకుంటే నన్నే మోసం చెయ్యాలని చూస్తావా? నిన్నిక్కడే నరికి పారేయాలన్నంత కసిగా ఉంది. కానీ ఎన్నాళ్ళు నా దగ్గర పనిచేసేవన్న అభిమానంతో, పైగా నా డబ్బు నాకు దొరికింది అన్న ఆనందంతో వదిలేస్తున్నాను. పో పో పో. ఇటువైపు గాని కనిపించావా నిన్నేం చేస్తానో నాకే తెలియదు. అయ్యా, ఏ తప్పు చెయ్యని నాకు ఇలాంటి శిక్ష వేస్తారా? ఇది న్యాయం కాదయ్యా. నా మాట నమ్మండి అయ్యా. నమ్మింది చాలు, వెళ్ళవయ్యా. పో. అయ్యా, అయ్యా. నీలాంటి వాళ్ళని నమ్మి ఉద్యోగం ఇవ్వటమే నేను చేసిన తప్పు. పో ఇక్కడి నుంచి. ఏంటి పంతులు గారు అలా పరధ్యానంగా వెళ్తున్నారు? ఏం చేయమంటావు బాబు? నమ్మిన బంటుగా కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా. అలాంటిది చెయ్యని తప్పుకి నింద వేసి ఉద్యోగంలోంచి పీకేశాడు. నన్ను, నా కుటుంబాన్ని రోడ్ల పాలు చేశాడు. చెయ్యని తప్పుకి శిక్ష పడితే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమైందా? అనుభవిస్తున్నాను కదా బాబు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? నా పరిస్థితి అంతా అగమ్యగోచరంగా ఉంది బాబు. నన్ను, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో నాకేమీ అర్థం కావటం లేదు బాబు. చూడండి పంతులు గారు, రేగి చెట్టు నీడను ఉన్నాం కదా, ఈ నీడ చాలు అనుకుంటే దాన్ని కొట్టేసే రోజు దాని నీడనున్న మొక్కల్ని కొట్టేస్తారు. మీ పరిస్థితి అంతే. చెడ్డవాడి నీడన బతకాలనుకున్నారు, ఈరోజు మీకే బతుకు లేకుండా పోయింది. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు బాబు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీరు బతకడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. మీరు బతికినంతకాలం మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను. నాకు సాయం చేయాల్సిన పని నీకే ఉంది బాబు. ఉంది. మీరు నేను చెప్పినట్లు చేయాలి. ఏం చేయాలి బాబు? శివరావు ఎలాంటి వాడో, అతని వల్ల ఎంతమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో తెలుసుగా? తెలుసు బాబు. వాడు చేసిన అరాచకాలన్నింటికీ నేనే సాక్ష్యం బాబు. కానీ నోరు మెదపలేనుగా. తప్పులన్నీ శివరావు చేసి ఏ తప్పు చేయని రాంప్రసాద్ని ఆ కేసులో ఇరికించాడు. ఈరోజు రాంప్రసాద్ నిర్దోషి అని చెప్పడానికి సాక్ష్యమే లేదు. ఆ రాంప్రసాద్ గారు మీకేదో సాయం చేసినట్లున్నారు? అవును బాబు. మా అమ్మాయి పెళ్లికి అడగకుండానే డబ్బిచ్చారు. ఆయన చాలా మంచి మనిషి బాబు. ఆయన్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు. మరి అలాంటి మనిషికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోక చేసేదే ఉంది బాబు. ఆ శివరావుకి ఎదురు నిలబడగలనా? ఆ రాంప్రసాద్ మంచి మనిషి అని మీరే అంటున్నారు. అలాంటి మంచి మనిషికి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకుంటే
మీరు తప్పు చేసినట్లే అవుతుంది. అందుకే మీరొచ్చి సాక్ష్యం చెప్తే రామ్ ప్రసాద్ ఈ కేసు నుంచి బయటపడతాడు. అమ్మో, అలా చేస్తే ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు ఉద్యోగంలోంచి తీసేశాడు, అప్పుడైతే ప్రాణాలే తీసేస్తాడు. మీకు కష్టము అంటే మీరు అడగకుండానే సాయం చేసిన మనిషి ఈ రోజు జైల్లో ఉన్నాడు. మీరు సాక్ష్యం చెప్తే అతను ఆ కష్టంలో నుంచి బయటపడతాడు. ఆలోచించండి పంతులు గారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా పెడతాను. మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను. ఆయనకి సాయం చేయాలనున్నా చెయ్యలేను బాబు. నా కుటుంబం అన్యాయం అయిపోతుంది. నేను నోరు తెరిస్తే నన్నే కాదు, నా కుటుంబాన్ని చంపేస్తాడు. దయచేసి నన్ను వదిలే బాబు, నన్ను వదిలే. ఏరా, ఏమంటున్నాడు? అతని కృతజ్ఞతని భయం డామినేట్ చేస్తుంది. మరలా భయపడేవాడు సాక్ష్యం చెప్తాడంటావా? ఆలోచించుకోవాలిగా. నాకైతే నమ్మకం ఉంది. ఉన్న ఆధారం తను ఒక్కడే కదరా. కాబట్టే కదరా ఇంత కష్టపడుతుంది. చూద్దాం. సాక్ష్యం చెప్తాడనే అనుకుంటున్నాను. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట రామ్ ప్రసాద్ అనబడే వ్యక్తి నకిలీ మందుల వ్యాపారం చేస్తున్నట్టుగా ఈ న్యాయస్థానం నమ్ముతుంది.